హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళీ రాపల్లి. న్యాయ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో ఎప్పటికీ అర్థం కాకుండా అయిపోయింది పరిస్థితి. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలు మరీ దారుణాతి దారుణంగా పనిచేస్తున్నాయా అనిపిస్తూ ఉంది. రోజు రోజుకి దిగజారుతున్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తే. ఎందుకంటే నిన్న ఒక విషయం మనం గమనించాం. ఒక ఇంట్లోకి ఒక ఎస్ఐ తోచుకుంటూ వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కొట్టి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువుల్ని తీసుకెళ్లాడంటూ కొండపి గ్రామంలో ఒక మహిళ ఆ కుటుంబ సభ్యులు కలిసి పోలీస్ కేసు పెట్టడం జరిగింది. మీరందరికీ తెలుసు కదా, ఎంత దారుణంగా ఆ ఎస్ఐ ఇంట్లోకి దూరి ఆ అమ్మాయిని తోసి గోడకేసి కొట్టి చివరికి ఇట్లా లాగి పక్కన పడేశాడు. సో ఈ సీన్ చూసిన ఎవరైనా ఏమనుకుంటారు, పోలీసుల వ్యవహారం చాలా తప్పుగా ఉంది, ఆ అమ్మాయి ఇంట్లోకి ప్రవేశించి వారిని కొట్టడం తప్పు అనే కదా. కానీ ఇక్కడ పూర్తిగా భిన్నంగా జరిగింది. ఒకసారి ఆ వీడియోని మళ్ళీ ఇంకోసారి చూడండి. మీరు దానిపైన నాకు మళ్ళీ కామెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి. నువ్వేం చేసుకుంటా అతను నాకు ఈయన నేను పోలీసు ఈయన అంటున్నాడు. అదే చేస్తున్నాం మా బడ్జెట్ ఇచ్చే సంతృప్తి రావద్దు. అవును సార్, మీరు ఒక లెసన్ ఇవ్వాలి. ఓటు ఎలా పోతానే పోతాను చిన్న కలర్ మీద చూశారు కదా, మీ ఇంట్లోకి అయితే ఇలా పోలీసులు తోసుకొని వచ్చి మీ ఇంట్లో ఆడవారి పైన ఇలా తోసేసి మీ ఇంట్లో ఉన్నటువంటి డివిడీలు, రికార్డర్స్, సీసీ కెమెరాస్ అన్ని పాడు చేసి వెళ్తే మీరు కేసు పెడతారా, లేదంటే మూసుకొని కూర్చుంటారా? మీరు చాలా మంది కేసు పెడతా అన్నట్లయితే మీ ఆలోచనని ఇమీడియట్ గా డ్రాప్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇక్కడ పోలీసుల్ని ఇంట్లోకి రావద్దు, మీ పైన నమ్మకం లేదని చెప్పడం వెనకాల మీరు వారి విధి విధానాల్ని ఆటంకపరిచినట్టుగా పోలీసులు తీసుకుంటున్నారు. పైగా ఆ వచ్చిన ఎస్ఐ గనక దళిత వర్గానికి చెందిన వ్యక్తి అయితే ఆయన విధి విధానాలకి అడ్డం కలిగించే విధంగా మీరు పనిచేసినట్టుగా వాళ్ళ రివర్స్ లో కేసు పెడతారు. ఇప్పుడు కొండేపీలో కూడా జరిగింది అదే అన్నమాట. ఎవరైతే ఎస్ఐ వాళ్ళ ఇంట్లోకి దురుసుగా ప్రవర్తించి మహిళలపై చేయి చేసుకొని పైకి వెళ్ళి వాళ్ళ వస్తువులు అదౌర్జన్యంగా తీసుకెళ్లాడంటూ వాళ్ళ కేసు పెట్టినప్పటికీ కూడా వాళ్ళు ఎస్పీ గారికి, ఎస్హెచ్ఓ గారికి అందరికి కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు కేసు తీసుకోకపోగా మళ్ళీ ఒక దళిత ఎస్ఐని ఇంట్లోకి రానివ్వకుండా విధి విధానాలకి ఆటంకపరిచారంటూ వాళ్ళపైనే రివర్స్ లో కేసు పెడతాం జరిగింది. ఎందుకు? వాళ్ళు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కాబట్టి, అగ్ర కులస్తులు కాబట్టి, వెళ్ళిన ఎస్సీ కాబట్టి అట్రాసిటీ కేసు పెట్టి వారిపైనే రివర్స్ కేసు పెడతాం జరిగింది. అంటే మీరు ఇక్కడ ఆలోచించండి ఒక విషయాన్ని. న్యాయం ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్తూ ఉంది? బాధించిన వారి దగ్గరక బాధ పెట్టిన వారికి న్యాయం జరిగే విధంగా ఉంటుందా? నాకైతే అర్థం కావట్లేదు. ఈ సిచ్యువేషన్స్ చూస్తే ఎవరైనా ఏమనుకుంటారు, ఆ కుటుంబ సభ్యుల్ని అంత దారుణంగా తోసివేయటం కానీ, వాళ్ళ ఇంట్లోకి దౌర్జన్యంగా వెళ్ళి అవి తీసుకొని వెళ్ళటం కానీ, వాళ్ళు పెట్టిన కేసుకి న్యాయం జరుగుతుందని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ ఇక్కడ కేసు పూర్తి స్థాయిలో రివర్స్ అవ్వడానికి కారణం ఏంటి? ఆ దళిత ఎస్ఐ అవడం, వాళ్ళ ఇంట్లోకి వెళ్తూ ఉంటే విధులకు ఆటంకం కలిగించారంట. విధులకు ఆటంకం కలిగించే విధంగా వీళ్ళు సర్చ్ వారెంట్ కానీ, అరెస్ట్ వారెంట్లు కానీ తీసుకొచ్చారా? అది కూడా మాట్లాడవలసిన అవసరం ఎస్పీ గారికి ఉంది కదా.
ఇప్పుడు విధి విధానాలకి తప్పంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పర్సనల్ సీసీ కెమెరాలని ఇస్తారా లేదా, ఇవ్వాలంటే ఏం చేయాలనేది వాళ్ళ సొంత నిర్ణయం కదా. అదేమైనా పబ్లిక్ కెమెరానా కాదు కదా. అడిగినప్పుడు ఇస్తా అన్నప్పుడు పెద్దవాళ్ళు మగవాళ్ళు ఉన్నప్పుడు రమ్మన్నది ఆవిడ. అందుట్లో తప్పేంటి? నాకైతే తప్పేమనిపించట్లేదు. బట్ కేసు పూర్తి స్థాయిలో రివర్స్ అయ్యి ఆ కొండిపి గ్రామంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులపైనే అట్రాసిటీ కేసు పెడతాం జరిగింది. ఇది ఎలా జరుగుతుంది? ఇప్పుడు చెప్పండి, న్యాయం ఎన్ని పాదాల మీద నడుస్తుంది? ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల వ్యవస్థ యొక్క చిత్తశుద్ధి, వాళ్ళ యొక్క విధి విధానాల్లో కమిట్మెంట్ ఎంత బాగా కనిపిస్తుంది కదా. యెస్, మీరు కూడా మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆ కుటుంబానికి జరిగింది న్యాయమా, అన్యాయమా అనేది మీరే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.